Gautam, come to my cabin. Okay, ma'am. May I come in, ma'am? Hi Gautam. హాయ్ అంకిత. నీకో న్యూస్. గుడ్డో బ్యాడో నువ్వే డిసైడ్ అవ్వు. ఏంటది? You're fired. వాట్? ఏమైంది అంకిత? అరే ఏమైందో చెప్పు. బాధగా ఉందా? హా, రీజన్ ఏం లేకుండా ఫైర్ చేశానని బాధగా ఉందా? నీకెంత బాధగా ఉందో అంతకంటే ఎక్కువ బాధ నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నప్పుడు. అంకిత ఐఎమ్ సారీ. నీ నుంచి నేను సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు గౌతమ్. అంకిత ఇది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గౌతమ్, ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు అంకిత నువ్వు? ఐ నో గౌతమ్. కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ప్రేమలో పడతాను అని. కానీ పడ్డాకే తెలుస్తుంది మనం దాని నుంచి తప్పించుకోలేమని. అంకిత అసలు ఏమైంది నీకు? నీకేమైంది? నాలా నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? అంకిత రిలాక్స్. ఏమైంది నీకు? నిజమే కదా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నాకు ముందే తెలుసుంటే నేను ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు. బాధను మర్చిపోవడానికే ఇదంతా స్టార్ట్ చేశాను. కానీ చివరికి మళ్ళీ ఆ బాధ మిగులుతుందంటే మనకి ఇది వద్దు అంకిత. నేను ఇగ్నోర్ చేస్తున్నానని నాకు తెలుస్తుంది. నా వల్ల నువ్వు బాధపడుతున్నావని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అందుకే ఇదంతా ఆపేస్తే మనకు మంచిది అనిపిస్తుంది. ఎవరా అమ్మాయి? అంకిత ప్లీజ్, నీకు బాధ పెడుతున్నా అనే గిల్ట్ నాకొద్దు. సో లెట్స్ ఎండ్ దిస్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. యూ కెన్ గో గౌతమ్. టేక్ కేర్ అంకిత. నంబర్ ఎప్పుడు ఇస్తావు? చూడు సాయి, నా మూడు అస్సలు బాగాలేదు, నన్ను వెళ్ళని. చాలా ఆలోచించిన మానస, నీ మీద ఇష్టం పోవట్లేదు. అలా అని ఫ్రెండ్కి కూడా ఉండలేను. ఐ లవ్ యూ మానస. ఏం చేయమంటావు? ఇష్టమా ప్రేమ? రెండు ఒకటి కాదా? ఇష్టం అంటే అభిమానం, ఆకర్షణ, అవి ఎక్కువ కాలం ఉండవు. కానీ ప్రేమ అంటే చివరిదాకా తోడుండే ఒక నమ్మకం, ఎప్పుడు మనతోనే ఉంటుంది. సరే, నేను ప్రేమించాను అనుకుందాం, ఏం చేస్తావు? ఏముంది, ఫస్ట్ ఇన్స్టా బయోలో సింగిల్ అని తీసేస్తా. మా ఫ్రెండ్స్కి మంచి పార్టీ ఇస్తా. మన ఇద్దరం కలిసి కపుల్ రీల్స్ చేయొచ్చు. ఇంకా ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఏంది, ఇవన్నీ చేస్తేనే కదా జనాలకు తెలిసేది మనం రిలేషన్షిప్లో ఉన్నామని. నువ్వు లవ్ చేస్తున్నట్టు నువ్వు ప్రేమించే అమ్మాయికి అర్థమవ్వాలి సాయి, జనాలకు కాదు. అర్థమయ్యేలా ఎలా ప్రేమిస్తావు? ఎలా అంటే సి యు లాస్ట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ నీకు నేను కావాలి. ఇప్పటికైనా ఇష్టానికి ప్రేమకున్న తేడా తెలుసుకో. స్టేటస్లు పెట్టడం కాదు లవ్ అంటే, అవతల వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళని వాళ్ళకి నచ్చినట్టుగా ట్రీట్ చేయడం. నాకు అర్థం కావట్లేదు మానస. నీకు ఈ జన్మకు అర్థం కాదు. ఇష్టము ప్రేమ రెండు వేరా? ఒకటే అనుకున్నానే. కాఫీకి వెళ్దామా ప్లీజ్?
మానస, గౌతమ్ ఐమ్ రియలీ సారీ. ఇదంతా నా వల్లే. నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా. నీలా నువ్వు లేవని నువ్వు పడ్డ బాధ నాకు తెలుసు. ప్రేమించిన మనిషి మోసం చేస్తే దూరం పెట్టాల్సింది మనిషిని, ప్రేమని కాదు. నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు గౌతమ్. మానస, ఇందులో నీ తప్పేం లేదు. ఇట్స్ జస్ట్ మీ. నన్నుగా అర్థం చేసుకునే అమ్మాయి కరువైంది నా లైఫ్లో. అందుకే నాకు తెలియలేదు మళ్ళీ ఎలా ప్రేమించాలని. నువ్వు నా జీవితంలో వచ్చేదాకా నాకు తెలియలేదు. ఇప్పుడు కూడా ఏం తెలిసింది గౌతమ్? జరిగిన కథ విన్న తర్వాత నీకు పుట్టిన జాలి తప్ప నీ మనసులో ఏం లేదు గౌతమ్. నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. మానస, చెప్పడం వరకే నా చేతిలో ఉంది గౌతమ్. మారడం నీ ఇష్టం. కానీ నేను మళ్ళీ కలిసింది నిన్ను నీకు గుర్తు చేద్దామని, అంతే. నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇది వర్కౌట్ అవ్వదు గౌతమ్. నీకు నాతో ప్రాబ్లం ఉందా? భయంగా ఉంది గౌతమ్. నీ ప్రేమలో ఇంకా ఎక్కడ ఎక్కువ పడిపోతానేమో అని భయంగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు మానస? ఏం నీ ప్రాబ్లం? నువ్వే గౌతమ్. ప్రేమ అంటే నమ్మకం. చివరిదాకా ఒకరితో ఒకరు కలిసి ఉంటారనే నమ్మకం. నాకు ఆ నమ్మకం కనిపించట్లేదు గౌతమ్. ఏ నమ్మకం? నాకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది గౌతమ్. అమ్మాయిని కదా, అబ్బాయిలాగా ఆలోచించలేను. మళ్ళీ జీవితంలో లవ్లో పడినా నువ్వే ఈరోజు ప్రేమిస్తున్నా అంటున్నావు. రేపు నేను నచ్చకపోతే ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళవన్నా నమ్మకం ఏంటి? నువ్వు మారవు అన్న నమ్మకం ఏంటి? గౌతమ్, నీతో కొంచెం మాట్లాడొచ్చా? అలవాట్లేదు. అలవాటు లేదా? అలవాటు అయిపోద్దని మానేసావా? ఇష్టపడినప్పుడు అలవాటు చేసుకోవడంలో తప్పులేదు. కానీ నాకు సిగరెట్లు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ట్రై చేయలేదు. ఏమో అనుకున్నా కానీ బాగానే క్లారిటీ ఉంది. అది లేదనుకోని అందరూ నన్ను కామెడీ పీస్ అనుకుంటారు. కామరాజు, నాకు తెలుసు గౌతమ్. కానీ నాకు కూడా అందరితో పాటు ఆడుతూ పాడుతూ కలిసి ఉండటం అంటే ఇష్టం. ఐఎమ్ సారీ. నువ్వు నా తమ్ముళ్ళంటాడు గౌతమ్. సారీ చెప్పి దూరం చేయకు. ఇన్ని రోజులు నీ విషయంలో తప్పు జరుగుతుందేమోనని ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు బాధపడుతున్నా. అనిత నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వెందుకు నువ్వు చెప్తున్నావో నాకు తెలియదు. అది నీ పర్సనల్ విషయం. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా కామరాజు. ఆ విషయం అనితకి ఎందుకు చెప్పలేదు? పోనీ నువ్వు ప్రేమిస్తున్న విషయమైనా నీకు తెలుసా? తెలుసు, కానీ ఒప్పుకోవట్లేదు. నాపైన నమ్మకం లేదంట. మరి నీకైనా నీ మీద నమ్మకం ఉందా? ఉంటా కామరాజు. అంకిత, గౌతమ్, ఐఎమ్ సారీ గౌతమ్. నీ ఇష్టాలను తెలుసుకోకుండా నేను అలా మాట్లాడాను. అరే అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అంకిత, నేను అది చెప్పడానికే వచ్చాను. చెప్పు గౌతమ్. ఇది నీకు అప్పుడే చెప్పుండొచ్చు, కానీ అప్పుడు ఎందుకు చెప్పలేదు? మేబీ అప్పుడు నన్ను నేను నమ్మలేదేమో, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు చెప్పింది నిజమే అంకిత. ప్రేమ నుంచి మనం తప్పించుకోలేం. తన పేరు మానస. నేనేంటో మళ్ళీ నాకు గుర్తు చేసిన అమ్మాయి, నన్నుగా అర్థం చేసుకున్న అమ్మాయి, నేను ప్రేమిస్తున్న అమ్మాయి. అరే, ఇందులో అసలు నీ తప్పే లేదు అంకిత. ఇట్స్ ఓకే గౌతమ్. నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నీ లైఫ్ గౌతమ్. నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఐఎమ్ సారీ అంకిత. నువ్వేం నన్ను మోసం చేయలేదు గౌతమ్. యూ బీయింగ్ ఆనెస్ట్ అండ్ ఐ గాట్ మై ఆన్సర్.
అంకిత, ఐ నీడ్ టు గో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏవో కలలే నిజమేమో, అటుగా లోకం ఉందేమో, తీరే మారేలా అవుతుందేమో, రోజు అలానే లేదేమో. మానసా, గౌతమ్, గౌతమ్ నువ్వేంటి ఇక్కడ? నాతో సాల్సా చేస్తావా? హా? సాల్సా. నువ్వు సాల్సా నేర్చుకున్నావా? ఇష్టమైన వాళ్ళ కోసం నేర్చుకోవడంలో తప్పులేదని. అది ఇష్టం మాత్రమే అయితే? ఇష్టం మాత్రమే అయితే ఈ ఒక్కసారి చేస్తాం, కానీ నీతో లైఫ్ లాంగ్ చేయాలని ఉంది మానసా. నేను జీవితంలో అనుకోలేదు గౌతమ్ ఒకరిని ప్రేమిస్తానని, కానీ ప్రేమించాను. ఒక రాంగ్ పర్సన్ని ప్రేమించాను. నేను చాలా రిజర్వ్డ్ పర్సన్ని గౌతమ్. అజయ్ యాక్షన్స్కి నేను కంఫర్టబుల్గా ఉండలేకపోయాను. నాకు సెక్యూర్ ఫీలింగ్ ఇస్తాడని, నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నాను, కానీ నన్ను బాధలో వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు. నేను కలిసిన తర్వాతే నాకేం కావాలో నాకు అర్థమైంది. ఒక రైట్ పర్సన్, నీలా. వెళ్ళిపో గౌతమ్. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఎందుకంటే నాకు ఇదంతా కావాలని చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. నిన్ను మళ్ళీ కలవడం, నీతో మళ్ళీ మాట్లాడడం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోవడం. అనుకునేవాడిని అయితే ఇంత దూరం రాను మానసా. అన్నీ విడిచిపెట్టి వచ్చానంటే అర్థం నీతో లైఫ్ లాంగ్ ఉందామని. నిన్నెప్పటికీ విడిచిపెట్టను. నమ్మకం ఏంటని అడిగావు కదా, ఇంకోసారి ఆ ప్రశ్న గుర్తురానివ్వకుండా చేస్తాను. ప్రేమలో మళ్ళీ నువ్వు హట్ అవుతావనే భయం లేకుండా చేస్తాను. మానసా, నువ్వు తప్ప ఈ జన్మలో వేరే అమ్మాయికి చోటు ఉండదు, రాదు కూడా. అదే నేను నీకు ఇచ్చే నమ్మకం. ఐఎమ్ సారీ గౌతమ్. నేను కూడా నేను ప్రేమలో ఎప్పుడు మళ్ళీ బాధపడినవనన్న నమ్మకం ఇస్తాను. ఐ లవ్ యూ గౌతమ్. నాతో సాల్సా చేస్తావా? అయితే ఇంకా నాకు సిగరెట్ థెరపీ అవసరం లేదనుకుంటా. నీకు అవసరం లేదు, కానీ నాకు అవసరం. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుంటున్నా కదా, సో ఆబ్వియస్లీ నేను కాల్చాలి. అయితే చేసుకోకు. హలో మేడం, ఇంట్లో ఆల్రెడీ 60 సిగరెట్లు ఆర్డర్ పెట్టి ఉంచా, అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. బాబా